తమ్ముడు సినిమా విలన్కి ఏమో ఇట్టు పడ్డది, హీరోకి ఏమో ఫ్లాప్ పడ్డది, దిల్ రాజుకి ఏమో బొక్క పడ్డది. నేను ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసి జెండు బాంబ్ తీసుకుని పోయినా, ఇది తమ్ముడు సినిమా కాదురా నాయన జెండు బాంబ్ సినిమా అనుకున్నా. అనవసరంగా ఆయన టైటిల్ పెట్టి ఆగం చేసిండు సినిమాకి. ఎవరు? పవన్ కళ్యాణ్ టైటిల్. మేడం కథలో దమ్ము లేనప్పుడు ఏ లైన్ పెట్టినా, ఏ చిరంజీవి అయినా, ఏ బాలకృష్ణ అయినా కానీ ఏదైనా పోదు మేడం. ఎవరైనా రాని ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ నువ్వు ఏ చేసినా కానీ కథలో దమ్ము తీసుకుపోయే టైటిల్ పెట్టినంత మాత్రం సినిమా పోద్దాం మేడం. నితిన్ గారు మంచి హీరో మేడం. నితిన్ కింద అల్లు అర్జున్ ఒక ఈక కింద పనికిరాడు మేడం. ఎప్పుడు జైన్ సినిమా తీసినప్పుడు అట్లాంటి మంచి హీరో ఇట్లాంటి చెత్త సినిమాలు తీస్తే బాగా అనిపిస్తుంది మేడం. నేను కూడా ఒక తోటి యాక్టర్ మేడం. ఆయన ఇంత కూడా చెప్పిండు మేడం, గేమ్ చేంజర్ పోయిన డబ్బులన్నీ ఇందులో వస్తాయని చెప్పేసి వెనకట నేను చిన్నప్పుడు ఏం చేసేదంటే అది ఎందుకో తెలియదు కాదు అంటే ఆ టైటిల్ తోటి పవన్ కళ్యాణ్ గారి ఒక తమ్ముడు సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అప్పట్లో, మళ్ళీ అదే తమ్ముడు అదే టైటిల్ లా మళ్ళా నితిన్ గారు వచ్చి తీసిన సినిమా. నితిన్ గారు ఫ్యాన్ అయ్యి కూడా టైటిల్ తీసుకుని చెడగొట్టారని చెప్తున్నారు. అట్లా ఉండదు, అది అభిమానంతో తీసుకురు అది నితిన్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఒక బ్లాక్ బస్టర్ అయినా ఎప్పుడైనా ఒక స్థాయిలో ఉంటాడు. ఎన్ని టైటిల్స్ పెట్టుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ పేరు అనేది ఖరాబ్ కాదు. పవన్ కళ్యాణ్ దట్ ఈస్ పవర్ స్టార్. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నితిన్ అన్న గారు ఏం చెప్తున్నా, మీరు ఎంత ఆదరిస్తారో, పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతారో. ఓకే, ఈ సినిమా మాత్రం ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక యావరేజ్ అని చెప్పలేము, ఫట్ అని చెప్పలేము, ఒక నార్మల్ గా ఉంది, వన్ టైం చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా, స్క్రీన్ ప్లే చూస్తున్నావు, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ గా ఉంది. చెప్తున్నా స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టేసిన సినిమా. చెప్తున్నా నితిన్ అన్న కెరియర్ లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైట్స్ మాత్రం దుమ్ము లేపేసిండు. అంటే అట్లుండే అన్న సినిమాకి బలం ఎలా ఉందో దాని తగ్గట్టు పెట్టిరన్నా, దాని ఎట్లా అనుకోవద్దు. ఏదో అభిమానంతో పవన్ కళ్యాణ్ పేరుతోటి మన నితిన్ గారు పెట్టుకోవచ్చు. ఆ అభిమానంతో సినిమా మాత్రం మంచి సినిమా అని చెప్పొచ్చు, ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా బోరింగ్ లేదు, మంచి ఒక అట్లా ఉండదు. కన్నప్ప అంటే దేనికి మనం పోల్చొద్దు. ఆ కథగా అలాగా ఉంటుంది, ఈ కథ అలాగా ఉంటుంది, దేనిది దానికే ఉంటుంది. దేని సినిమా చూసినా దాన్ని మనం ఎంజాయ్గా చూడాలి, నష్ట చూడాలి, లేకుండా లేదు. సినిమా మాత్రం యావరేజ్ అని చెప్పొచ్చు. ఓకే, తమ్ముడు మూవీ చూసాను. ఎలా అనిపించింది తమ్ముడు? సినిమా వచ్చేసి మాస్ ఆడియన్స్ కి అర్థం కాదు. ఫుల్ మూవీ ఫ్యామిలీ మూవీ అండి, ఫ్యామిలీ మూవీ. ఓన్లీ ఫ్యామిలీ మాత్రం చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడవలసిన సినిమా. ఫ్యామిలీ వాళ్ళు చూడవలసిన సినిమా. అంటే ఫ్యామిలీ వాళ్ళే చూడాలి అంటున్నారు కొంతమంది, సినిమా ఫ్లాప్ అంటున్నారు, ఏం బాలేదంటున్నారు. సినిమా ఫ్లాప్ అని అంటారండి అంత మాస్ ఆడియన్స్. అందరికి బాహుబలి సినిమాలే చూపించారు కదా అండి. ఇది వచ్చేసి ఫుల్ ఫ్యామిలీ సినిమా. ఫ్యామిలీ మాత్రం తప్పకుండా చూడవలసిన సినిమా. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న వాళ్ళకు చాలా బాగా నచ్చుతుంది. లయ గారు 20 years తర్వాత వచ్చారండి స్క్రీన్ మీదకి, చాలా బాగా అదిరిపోయింది. అప్పట్లో తను చాలా పెద్ద హీరోయిన్, తన యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు. అక్కే పాత్రలో చాలా సూపర్ గా జీవించారండి, చాలా చాలా బాగా. నితిన్ కూడా ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు ఇదే కంబ్యాక్ ఇచ్చారండి. ఇది చాలా సూపర్ యాక్టింగ్ అండి, క్రయింగ్ యాక్టింగ్ అండి, క్లాస్ యాక్టింగ్, చాలా సూపర్. మెయిన్ హీరోయిన్ వచ్చేసి ఒకరు కొత్తగా వచ్చారండి. ఆమె జంగల్లో ఉంటుంది, ఒక కాలింగ్ మాట్లాడుకుంటూ కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీ వెరీ సూపర్ అండి, స్మాల్ లవ్ స్టోరీకి ఎటువంటి రిమార్క్ ఇవ్వడం అక్కర్లేదండి. లవ్ స్టోరీ ఆటోమేటిక్ గా వస్తుండది. ఫుల్ ఫ్యామిలీ స్టోరీ అండి. ఫ్యామిలీ వాళ్ళు తప్పక చూడవలసిన సినిమా. మాస్ ఆడియన్స్ కి అర్థం కాదు. మాస్ ఆడియన్స్ ఎంత చెప్పినా వినొద్దు. బ్రో ఎలా ఉంది బ్రో తమ్ముడు? కంప్లీట్గా బిలో యావరేజ్ అన్న. ఒక్క పాజిటివ్ ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి, బీజం చాలా బాగుంది. అది కాకుండా స్టోరీ ఉంటుంది, కంప్లీట్గా ఒక ప్లాట్ స్టోరీ మొత్తం, ఎక్కడ ఒక హై మూమెంట్స్ ఏం లేకుండా. యాక్షన్ బాక్స్ వర్క్ బాగున్నాయి కానీ సినిమాలో కంటెంట్ అయితే ఏం లేదు, కంటెంట్ కంప్లీట్గా జీరో అసలు. అండ్ వాళ్ళు ఏదైతే సిస్టర్ సెంటిమెంట్ తీసుకున్నారో ఆ సెంటిమెంట్ సీన్స్ కూడా ఎక్కడ సరిగ్గా పడలేదు. వాళ్ళ రైటింగ్ కూడా కంప్లీట్గా జీరో రైటింగ్ అనిపించింది. 100%. దీనికంటే రాబిన్ హుడ్ చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే అట్లీస్ట్ అందులో ఒక జోక్స్ అని ఉంటాయి ఇందులో, అది కూడా ఏం లేకుండా కంప్లీట్గా ఫ్లాట్ వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా అంత స్టోరీ వైజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది.
ప్రొడక్షన్ వాల్యూస్ వరకు చాలా బాగుంది. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ కనిపిస్తుంది కానీ కంటెంట్ లేదు. సినిమాలో కంటెంట్ లేనప్పుడు అది ఆడే ఛాన్స్ అయితే లేదు. 100%. ఆవిడ క్యారెక్టర్ ఎక్కడ మంచి ఇంపాక్ట్ అయితే పడలేదు. మంచి ఒక ఎమోషనల్ సీన్స్ అలాంటి ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఎక్కడ ఎమోషనల్ సీన్స్ అయితే పడలేదు. కంప్లీట్ ఎక్కడో కంటెంట్లో ఎక్కడో చాలా ప్రాబ్లం అయితే ఉంది. దానివల్ల కంప్లీట్ అవుట్డేటెడ్ స్టోరీ అనుకోవచ్చు తమ్ముడు. అవుట్డేటెడ్ స్టోరీ అని చెప్పడానికి కూడా సినిమాలో స్టోరీ లేదు. ఆల్రెడీ తెలిసిన స్టోరీయే, దాన్ని కొంచెం లాగారు, సర్వైవల్ లాగారు తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఫ్రెష్ ఫీల్ ఎక్కడ రాలేదు. ఫస్ట్ 20 minutes చాలా బాగుంది, ఒక మంచి సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది కానీ తర్వాత మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ అయిపోయింది. ఎక్కడంటే వాళ్ళు సర్వైవల్ ఫ్రెండ్ గా ఉన్నారు కదా మరి. ఆయన 100% కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. ఆయన ముందు నుంచి తెలిసిన పోద్దని చెప్పి మీరు హీరో గారి స్పీచ్ చూసినా లేదంటే డైరెక్ట్ గా ప్రొడ్యూసర్ చూసినా సరే 100% తెలిసిపోతుంది. ఆయన మొక్కలు ఏం మాట్లాడలేదు అంతే, ఎలాంటి విజువల్ లేదు. అలానే మీరు అబ్జర్వ్ చేసలేదు, ఈ మధ్య ప్రతి ఒక్క చిన్న సినిమా కూడా మనకి ఎర్లీ మార్నింగ్ షో చేస్తారు. ఈ సినిమాకి అయినప్పుడే 100% అనుకోవచ్చు సినిమా ఎత్తిపోయేవారు. అంటే తమ్ముడు అనే నేమ్ కి కరెక్ట్ గా జస్టిఫై చేయలేదంటారా? మంచి సీన్స్ రాసుకుండాల్సింది, అవి మిస్ అయింది, చాలా వరకు మిస్ అయింది. ఇంకొంచెం ఎమోషనల్ గా రాసుకుంటే బాగుంది అనిపించింది కానీ లేదు. ఏదో అదే డైలాగ్ ఎందుకు నచ్చలేదు అంటే ఏం బాలేదు, కాన్సెప్టే బాలేదు. కాన్సెప్ట్ ఫస్ట్ 20 minutes చాలా బాగుంది. కాకపోతే కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఎక్కడ ఒక హై మూమెంట్స్ కానీ లేదంటే ఒక మంచి ఎమోషనల్ సీన్స్ కానీ ఒక మంచి కన్వర్జేషన్ కానీ ఎక్కడ బిల్డ్ అవ్వలేదు. కంప్లీట్గా వాళ్ళు సెకండ్ హాఫ్ మొత్తం ఒక యాక్షన్ బాక్స్ మీద తెలిపారు తప్ప ఎక్కడ సెకండ్ హాఫ్ ఎక్కడ కొత్తగా అనిపించింది. అంటే నితిన్ గారికి వరుసగా ఫ్లాప్స్ పడుతున్నాయి కదా, ఇంకా హిట్ పడే అవకాశం ఉంటుందంటారా? ఇది ఇంకో ఫ్లాప్. మరి ఇంత ఘోరంగా సినిమా డైరెక్ట్ చేసిండంటే మరి ఆయన షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, మా సినిమా డైరెక్టర్ గురించి ఇంతవరకు చూడలేదు. అసలు ఇలాంటి సినిమాకి దిల్ రాజు ఎట్లా యాక్సెప్ట్ చేసాను నాకు అర్థం కావట్లేదు. లేదంటే దిల్ రాజు పేరు వాడుకున్నారు, సార్ మేమే మొత్తం డబ్బులని పెట్టుకుంటాము, మీరే ప్రొడ్యూసర్ అని పేరు పెట్టుకోండి అని చెప్పినట్టుండదు. ఒక వన్ డే అదే రాత్రిని తెల్లారిపోద్ది అంటారు కదన్నా, అట్లా సినిమా మొత్తం తెల్లారితే సినిమా అయిపోయినట్టు రాత్రి స్టార్ట్ అయింది. ఒక సినిమా మొత్తం అడవిలో తీసి అసలు ఆడియన్స్ ని ఇంప్రెస్ కాదు, చూడడానికి ఇంట్రెస్ట్ లేదు. అంటే తమ్ముడు అనే నేమ్ కి జస్టిఫై చేయలేదంటారు. అంటే పవన్ కళ్యాణ్ లెవెల్ తమ్ముడు అనే టైటిల్ కదా, చిరంజీవి తమ్ముడు, పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు బాగుంటుంది, అర్జున్ మహేష్ బాబు తీసిన అర్జున్ సినిమా తమ్ముడు బాగుంటుంది. మరి ఇది ఏ తమ్ముడు సినిమా అయితే అర్థం కావట్లేదు. అడవిలో తమ్ముడు కూడా బాగానే ఉంటుంది, అడవి తమ్ముడు అయితే అసలు తమ్ముడు అనే పేరుకి సినిమాకి అసలు సింకే లేదు. నా తమ్ముడు అని లాస్ట్లో లై అంటారు. అసలు సినిమాకి కానీ పేరుకి కానీ సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ దిల్ రాజుకి సంబంధం లేదు ఈ మూవీ. నేనైతే 300 లాస్ అయినా దిల్ రాజుకి ఏ సంబంధం లేదు. దీనికి రేటింగ్ ఎందుకన్నా, సినిమా చూడటమే ఎక్కువ, 3 గంటలు నా టైం వేస్ట్ చేసుకుని ఏం లేదండి. ఓపెన్ గా చెప్తున్నా, తమ్ముడు అనే టైటిల్ పెట్టుకొని పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా పరుగు తీశారు. ఎందుకు అంటే సినిమా చాలా లాగ్ ఉందన్న, సీరియల్ లా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయినా ఒక 20 నిమిషాలు, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 20 నిమిషాలు అమ్మయ్య బాగుంది రాబోయి ఎక్కడికో తీసుకెళ్తున్నాడు సినిమాని, పర్లేదు బతికిస్తోంది అనుకున్న టైంలో సినిమాని మళ్ళీ పడుకోబెట్టాడు. ఆ 20 నిమిషాలు బాగుంది అంతే. సినిమా ఇంటర్వెల్ అయిపోయినాక పోస్ట్ ఇంటర్వెల్ ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక మంచి బీజిఎం పడింది, ఒక పురుడు పోస్తున్న సీన్ ఉండింది, అది ఒక్కటే బాగుండింది, ఇంకేం బాగాలేదు. సినిమా అసలు స్టార్టింగ్ నుంచే డ్రాప్ అన్నా, సినిమా స్టార్టింగ్ నుంచే డ్రాప్. మీరు సినిమాను ఓపెన్ చేయడమే జనాలకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఇస్తారు. మాకు సినిమా ఓపెనింగే ఎక్స్పెక్టేషన్స్ పడిపోయినాయి, మొత్తం జీరో అయిపోయినాయి. అక్కడ అర్థమైపోయింది అక్కడనే. అసలు ఒక విలన్ ఇంట్రడక్షన్, సినిమా బ్యాక్ డ్రాప్, స్టోరీ ఏం నడుస్తుంది అక్కడే మాకు అర్థమైపోయింది. సినిమా పడిపోయింది రాబే, ఇక లాభం లేదు, మనం తప్పు చేసాం సినిమాకి వచ్చి అని. అన్న సీరియల్లా ఉంది, లాగ్ ఉంది మొత్తం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్న, కాంతారా, దేవరా, కేజీఎఫ్ మొత్తం అంతా కలిపి కొట్టారు. క్లియర్గా అర్థమైపోతుంది అన్న, బీజిఎం కొత్తది కాదు ఆ సినిమాలది అని. కనీసం ఏదో ఒకటి మిక్స్ చేసి వేరేదైనా ట్రై చేయొచ్చు కదా, లేదు మొత్తం అంతా సేమ్ ఉంది. పాటలు ఓకే, మన జాతర పాట ఒకటి కాస్త బాగుండింది, డివోషనల్ ఫీల్ వచ్చింది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరస్ట్ అన్న, వరస్ట్ అంటే వరస్ట్. లయ గారు మాకు మంచి చైల్డ్హుడ్ మెమరీస్ తెస్తారు, మంచి కంబ్యాక్ అవుద్ది అనుకున్నాం, కానీ లయ గారు యాక్టింగ్ కూడా బాగాలేదు. లయ గారు యాక్టింగ్ మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే, టు బి ఆనెస్ట్. ఓవరాల్ గా సినిమా అయితే మీరు ఇప్పుడే తమ్ముడు అయితే చూసానండి. నాకైతే మూవీ అయితే నాకు అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. వేణు శ్రీరామ్ ప్రీవియస్ మూవీస్ ఎంసీ అండ్ వకీల్ సాబ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వచ్చాను, బట్ నాకైతే మూవీ అంతా నాకైతే ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఎంసీఏ పార్ట్ 2 చూసిన ఫీలింగ్ వచ్చింది.
సెకండ్ హాఫ్ మాత్రం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ని యాడ్ చేసి కొంచెం ఎంగేజింగ్గా ట్రై చేశాడు. బట్ పవన్ కళ్యాణ్ తమ్ముడు జస్ట్ టైటిల్ని అయితే జస్టిఫికేషన్ చేయలేదు. మనకేంటంటే సినిమా చూసినంతసేపు మనకు ఆల్రెడీ చూసిన స్టోరీ అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇక్కడ డైరెక్టర్ చేసిన ప్లస్ పాయింట్ ఏంటంటే మేజర్గా సినిమాని డ్రాగ్ చేయకుండా 2.5 అవర్స్లోనే కంప్లీట్ చేస్తాడు. అది బాగా ప్లస్ అయింది. ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ స్టోరీలోకి వెళ్ళిపోతాడు. లయ గారి పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది, కానీ లయ గారికి కమ్బ్యాక్ మూవీ అని అయితే చెప్పలేను. బట్ నితిన్ గారికి ఎక్కడో స్టోరీ సెలెక్షన్ మిస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో శ్రీరామ్ వేణు స్క్రీన్ ప్లే కానీ నితిన్ గారికి ఇది కంబ్యాక్ మూవీ అయితే చెప్పలేను. దిల్ రాజు గారు చెప్పినట్టు వావ్ మూమెంట్స్ అయితే ఏమీ లేవు. విజువల్స్ కానీ BGM కానీ ఏది కూడా ఏమీ లేవు. సో అంటే ఓకే ఫ్లాప్ అని చెప్పలేను. ఇట్స్ యావరేజ్ టు అబోవ్ యావరేజ్. ఎందుకంటే ఫ్యామిలీస్కి వీకెండ్ ఏదో సినిమా కావాలి కాబట్టి నడిచిపోతుంది. కానీ అంత ఇంప్రెసివ్గా కానీ అయితే అనిపించలేదు. రొటీన్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ.